నమస్తే K24 న్యూస్. సిద్దిపేట జిల్లా నవనూరులో జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. వద్దిపడగ గ్రామానికి చెందిన పసుపుల సంపత్ 32, మాలోతు రాజు 30, మాలోతు శ్రీకాంత్ 26ను అరెస్టు చేశారు. నిందితులు 3 బైకులపై వచ్చి ఆవుల కుమరయ్య 80, బూదవ 75 దంపతుల ఇంట్లోకి చొరబడి బంగారం వెండి అపహరించి వారిని హత్య చేశారు. అనంతరం ఇంటికి తాళం వేసి పరారయ్యారు. పోలీసులు దర్యాప్తులో 3 సెల్ ఫోన్లు, 2 బైకులు, 30,800 రూపాయల నగదు, వెండి మొలతాడు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. జాలిని ఈ కత్తిరించి లోపలికి పోయి ఆవుల బూదవ్వ మరియు కుమరయ్యను హత్య చేసి వాళ్ళ మీద ఉన్న సొమ్ములను తీసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళ అదే మార్గం కూడా బయటకు వచ్చేసేసి పారిపోయినారు వాళ్ళు. తర్వాత రూరల్ శ్రీనివాస్ వారి అతని టీంలతో టెక్నికల్గా 360 డిగ్రీలో విచారించిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం 1 గంటలకు వద్దిపడగ శివార్ల గల మల్లికార్జున దావత నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇందులో పసుపుల సంపత్ లోపలి దిగిన తర్వాత ఇంట్లో దిగిన తర్వాత బూదవ్వను తలను మంచానికేసి కొట్టి, అదేవిధంగా ఒక ఇనుప సిమెంటు ఇటుక రాయితోటి ఆమె ఛాతి మీద గుద్ది చంపడం జరిగింది. తర్వాత ఆమె దగ్గర ఉన్న బంగారు చెవిదిద్దులను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మాలోతు రాజు ఈ కుమరయ్యను అతన్ని మెడలో ఒక టవల్ పెట్టేసేసి మింగి అతన్ని చంపడం జరిగింది. తర్వాత మాలోతు రాజు అతని దగ్గర ఉన్న ఇనుప కట్టెలతోటి కుమరయ్య ఒంటి మీద ఉన్న వెండి మొలతాడును కత్తిరించుకొని వెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళు దొంగతనం చేసిన తర్వాత దొంగతనం చేసిన సొమ్మును బంగారు ఆభరణాలను బజాజ్ ఫైనాన్స్లో కుదబెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ కుమరయ్య దగ్గర నుంచి దొంగిలించిన ఈ వెండి మొలతాడును వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఈ హత్యా నేరాన్ని మరియు దొంగతనాన్ని చేసిన నిందితులను 48 గంటలలో పట్టుకున్నందుకు గాను సిపి సిద్దిపేట గారు రూరల్ సిఐను మరియు అతని సిబ్బందిని ఎస్ఐలను అభినందించినారు.